తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఢిల్లీలో రేవంత్ బిజీగా గడపనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో చర్చిస్తారని తెలుస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను రేవంత్ హైకమాండ్ తో చర్చించనున్నారు. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న వివరాలను ఆయన హైకమాండ్ కు తెలియచేయనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన విస్తార యూకే 830 ఇది సామాన్య ప్రజానిక ప్రయాణించే విమానమే, ప్రత్యేక విమానం కాదు. ఆయన ఒక్కరే ఢిల్లీ పర్యటనకు రావడం జరిగింది. ఎటువంటి నేతలు కూడా ఆయన వెంట లేరు. పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన నివాసం యమునా బ్లాక్ కి ఎంపీ కోటి ఏదైతే కేటాయించారో అదే కోటిలో ప్రస్తుతం ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఉంటున్నారు. ఇది రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ రావడం. తొలిసారి ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రెండోసారి ఈ రోజు మంత్రివర్గ విస్తరణ, అలాగే అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం కొన్ని గ్యారంటీలను అమలు చేసిన తర్వాత, అలాగే నిన్న పీఏసీ సమావేశంలో పొలిటికల్ రాజకీయంగా కీలక సమావేశం నిన్న పార్టీకి సంబంధించి. సో పార్టీ పదవులు, అలాగే నామినేటెడ్ పోస్టులు, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన ఒక నివేదికను రేవంత్ రెడ్డి తనతో పాటు ఢిల్లీ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశంపైన ఏఐసీసీ పెద్దల్ని కలిసి చర్చించబోతున్నారు. ఎమ్మెల్సీలని ఎవరికి ఇవ్వాలి, అలాగే నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ పరంగా ఉన్న నామినేటెడ్ పోస్టులు, అలాగే కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6 శాఖలకు సంబంధించి, 6 పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఖాళీలు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో వాటిని ఎవరికి కేటాయించాలి, అలాగే ఎన్నికల సమయంలో సీట్లు రాని వారికి ముఖ్యంగా నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని చెప్పి కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చారు. సో అలాగే పోటీ చేసిన వారు కూడా కొంతమంది నేతలు ఓడిపోయిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ రీజన్ లో కానీ, నిజామాబాద్ లో షబ్బీర్ అలీ, అలాగే మరికొంతమంది కీలక నేతలు, జీవన్ రెడ్డి, ఈ విధంగా చాలా మంది కీలక నేతలు ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో వారి సేవలను పార్టీలోనూ అలాగే ప్రభుత్వంలోనూ వినియోగించుకునేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి, అలాగే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఇప్పుడే నామినేటెడ్ పోస్టులను ఫిల్ చేస్తే కనుక వారు మరింత జోష్తో పనిచేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు మరింత ముమ్మరంగా పార్టీని తీసుకెళ్లే అవకాశం ఉంది అన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. అందులో భాగంగానే అన్ని అంశాలను నిన్న పీఏసీలో చర్చించిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి ఒక నివేదికతో రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన యమునా అపార్ట్మెంట్స్, ఆయన నివాసం 902కి ఆయన చేరుకోబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాతే, ఈవినింగ్ తర్వాతే షెడ్యూల్ మీటింగ్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకి ఇండియా అలయన్స్ సమావేశం అనేది 4వ సమావేశం అశోక్ హోటల్లో జరగబోతుంది కాబట్టి సో సోనియా గాంధీ, అలాగే ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఈ విధంగా కీలక నేతలంతా కూడా ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు కాబట్టి సో 3 గంటల కన్నా ముందు మరో 1.5-2 గంటలు ఏమైనా అపాయింట్మెంట్స్ ఉంటాయనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఇది పూర్తిగా రాజకీయ పర్యటనగా మాత్రమే మనకు తెలుస్తుంది. ఇందులో ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎటువంటి షెడ్యూల్స్ అనేవి లేవు. ఏఐసీసీ పెద్దలను కలిసి పీఏసీలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రి పదవుల కేటాయింపు, అలాగే ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలి, ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. గోపి, కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఒక జాబితాను కూడా రెడీ చేశారు. ఆ జాబితా ఈ రోజు ఇవ్వబోతున్నారు. అంటే కాంగ్రెస్ అగ్రనేతలు ఆ జాబితాలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండొచ్చా, లేదంటే రేవంత్ రెడ్డి రెడీ చేసిన జాబితాని ఓకే చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా సరే అధిష్టానమే తీసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక జాబితాతో అయితే ఢిల్లీ వచ్చారు. నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి, అలాగే మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి అన్నది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత ఒక నివేదికతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో, ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో కానీ, అలాగే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏఐసీసీలో వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, తన సీట్ను మరొకరికి త్యాగం చేసిన పరిస్థితి, అలాగే కొన్ని స్థానాలకు సంబంధించి బలరాం నాయక్ ఆయనకి కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా సీట్ ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే షబ్బీర్ అలీ సీట్ ఇచ్చినా సరే నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయిన పరిస్థితి. సో ఈ విధంగా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. సో వీళ్ళని ఏ విధంగా పార్టీలో సర్దుబాటు చేయాలి, పార్టీ ఐక్యంగా సమిష్టిగా ముందుకు వెళ్లాలంటే కనుక ఎటువంటి అసంతృప్తులు లేకుండా పార్టీలో అందరినీ కలుపుకుపోతూ అందరికీ సముచిత న్యాయం చేసే దిశగా ఏ విధంగా పదవులు కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి ఈ నివేదిక రూపొందించారు. సో అధిష్టానం దృష్టికి మళ్లీ నామినేటెడ్ పోస్టులు ఎవరికైనా దక్కలేదు అని చెప్పి వారు అసంతృప్తి ఫీల్ అయితే మళ్లీ ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మొదటగా ఇక్కడే
ఢిల్లీకి ఒక నివేదిక తీసుకొచ్చి అందులో ఎవరెవరికి స్థానం కల్పిస్తున్నారు, స్థానం దక్కని వారి పరిస్థితి ఏంటి, అన్ని అంశాలపైన కూడా అధిష్టానం ఆరా తీయడం జరుగుతుంది. అలాగే ఫోన్ లో సంప్రదించడం కూడా జరుగుతుంది. మాణిక్రావు ఠాక్రే అలాగే కేసీ వేణుగోపాల్ వీరు ఇటు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీలో మహారాష్ట్ర సదనంలో చర్చలు జరిగాయి. సో ఎవరికి ఎటువంటి అసంతృప్తులు లేకుండా మంచి కేబినెట్ ని కూర్పు చేసినట్టుగా కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఈ నామినేటెడ్ పదవులు అలాగే ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఏదైతే చింతన్ శిబిర్లో తీసుకున్న రిజల్యూషన్ ఉందో సామాజిక సమీకరణాల ఆధారంగా అలాగే పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పించడం, మహిళలకు ప్రాధాన్యత కల్పించడం, అన్ని వర్గాలని కలుపుకుని ముందుకు వెళ్లే దిశగా ఏ విధంగా పార్టీలో పదవులను కేటాయించాలి అన్న అంశంపైన అధిష్టానం కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఒక నివేదిక తీసుకొచ్చినప్పటికీ కూడా ఎవరెవరికి సముచిత ప్రాధాన్యత కల్పించాలి అనేది ఇటు కేసీ వేణుగోపాల్ పార్టీ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అలాగే మాణిక్రావు ఠాక్రే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరితో చర్చించిన తర్వాత అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు పర్యటనతో ఈ పదవులకు సంబంధించి అంశంపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.